తినలే. ఆకలి అవుతుంది బాగా. మరి 2 రోజుల నుంచి సెలవులు అంత బోరు కొడుతుంది. మళ్ళీ అరే తుప్పా చదవా బాగా అది చూసేలాంటి మా చేనోళ్ళు అటే ఇక మళ్ళీ ఇంటికి కూడా రాదు. అటే కట్టేసి అటే చెప్తారు. ఇక ఎందుకు అవసరమా వాళ్ళు ఎలక్షన్లు అని అట్టే తిరుగుతారు. ఏమి చెప్పినావే ఏమి పోదాం పారి. మరి పడ్డావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాళ్ళ ఇంటి ముందటి నుంచి అద్దు డౌట్ వస్తుంది. అక్క ఇంట్లో నుంచి పోదాం సైకిల్ వేసుకొని పోదాం పారి. బాగా దూరం ఉంటుంది. కనబడతాను చూడు. అదే వాళ్ళ చేను. గక్కడ కాయ బాగున్నది. మళ్ళా ఈయన పడ్డట్టు పడదు. ఆకలి దూకు మెల్లగా. అప్పుడు ఏకుంది జరుగుతుంది. మళ్ళా లక్షలు లేట్ అవుతుంది. మీరు చంపపోర్రి. ఇగో నువ్వు దూకినా కానీ మళ్ళీ వాళ్ళు చూసిర్రు అనుకో, మనం అటు దూకి పోవాలి, పారిపోవాలి. కాబట్టి లేట్ అవుతుంది మనకి. నువ్వు అటే ఉండేం కాదు. ఏమిటండి మీరు మాట్లాడేది? అది పెట్టుకుని అది పట్టకు, అది ఇరుగుతుంది. మళ్ళీ పడతావు ఇలా పట్టు, అది ఇరుగుతాను. చెప్పకుండా సరే తప్పండి. ఎత్తుదాం పారు. చప్పుడెక్కుండు చెప్పలిప్పు అంటే బాగా ఉండదు. ఒక నీళ్ళు నట్టున్నాయి కదా, తాగుదాం పారి.
ఎలా సరే జల్లి ఏమో బంటి ఇక్కడనే వాడు బంటి అన్నాడు ఏంటి రేనా అవు కంటే నీ బొందరా నీ బొంద నీకు ఎప్పుడు తినిపిస్తానే ఎవరన్నా కలిసి ఇంట్లో దొంగరా అయ్యో పూత పట్టింది చట్టాలు బక్కనిస్తలేరు నా చట్టలు అన్నీ తింటారు చెప్పుకొని ఒక కిల కొరకని నీళ్ళు పట్టుకచ్చిడ పెడితే ఇత్తు లేకుండా తాగారు కందికాయలు తిన్నారు చట్టలు అన్నీ లేకుండా వేసిరు గుడ్ల గుడ్లే అన్నీ తిన్నారు మాకు ఎట్లా దొరకబట్టి కట్టేస్తే ఇంకొకసారి రారిగా